జడ్చర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని పలుకులు పలకడం జరిగింది. నేను దాని గురించే మాట్లాడదలుచుకున్న. కేవలం సినిమాలు చూస్తూ ప్రజలందరూ కూడా చెడిపోతున్నారు, యువత మొత్తం చెడిపోతుంది. ఆ సినిమాలో పెగుల అని గ్లాస్ పట్టుకుంటుంటే, పవన్ కళ్యాణ్ గారు ఖుషి సినిమాలో గుడంబ ప్యాకెట్లు మెడల్ వేసుకుంటే అని చెప్పి మాట్లాడుతున్నాడు. నేను ఏమంటున్నానంటే, గుడంబ గురించి ఇంకా ఏదైనా మద్యం ఏదైతే ఉందో దాని గురించి నీకు పూర్తి అవగాహన ఉండొచ్చు, మాకు లేకపోవచ్చు. కానీ దానికి సంబంధించినటువంటి వీటిపైన ఆధారపడి ఎవరైతే ఉంటారో వాళ్ళకి మేలు చేసే విధంగా వాళ్ళ గురించే మాట్లాడు తప్ప ఇక్కడ కేవలం సినిమా ఇండస్ట్రీని బయటికి గుంజి పవన్ కళ్యాణ్ గారిని బయటికి తీసుకొచ్చి బాలకృష్ణ గారిని బయటికి తీసుకొచ్చి మొన్న ఖుషి సినిమా చూసిన గుడంబ ప్యాకెట్లు వేసుకొని ఇట్లా వస్తుందంటే, మొన్న రాలే ఖుషి సినిమా 2001 సంవత్సరంలో సినిమా రిలీజ్ అయింది. 2026 సంవత్సరం. ఇది కూడా గుర్తుపెట్టుకో. ఎందుకంటే కొద్దిగా ప్రిపేర్ అయి రావాలి. మనం ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ట్రోల్ చేస్తారు. మొన్న ఎట్లా ట్రోల్ చేసారో సేమ్ అట్లనే మళ్ళీ ట్రోల్ అవుతావు. అప్పుడు ఏడవైనవను ఎవరికి తెలియదు, అవునా? అప్పుడు మాట్లాడేది ఉండే బాగుంటుండే, అవునా? సినిమాల ఎట్లా చేస్తే ఆ ఫ్యాన్స్ బయట అట్లా చేస్తారంటే ఎవడు చేయడు, అట్లా పిచ్చోళ్ళు చేస్తారు. అట్లా అలాంటి వాళ్ళు సినిమాలు కూడా చూడరు. ఎందుకంటే సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యేటప్పుడే మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్పి క్లియర్గా స్క్రీన్ మీద కనిపిస్తుంది, అవునా? మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి సినిమాలు చూసి చెడిపోతున్నారు అంటే అది నీకు పూర్తిగా అవగాహన లేదని చెప్పేసి కూడా క్లియర్ కట్గా సినీ ఇండస్ట్రీలో కావచ్చు, మిగతా ప్రజలందరికీ కూడా క్లియర్ కట్గా అర్థమవుతుంది. మరేమంటే నేను డ్రగ్స్ తీసుకోను, నేను డ్రగ్స్ టెస్ట్ చేసుకున్నాను, నేను డ్రింక్ తీసుకోను అంటుండు. ఓకే, విదేశాల పేర్లన్నీ చెప్తాడు. అమెరికా అంటాడు, జపాన్ అంటాడు, లండన్ అంటాడు, శ్రీలంక అంటాడు, అక్కడ ఉన్నటువంటి లిక్కర్ల పేర్లన్నీ చెప్తాడు. అంటే ఇవన్నీ నువ్వు తాగున్నావా, తాగిలేవా, అది కూడా ఒకసారి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అందరు తాగున్నావేమో, తాగి అన్ని టెస్ట్ చేసి చెప్తున్నామేమో అనుకుంటారు అందరూ. నేను అంటలేను, అందరూ అనుకుంటారు నీ వీడియో చూసేవాళ్ళు. అది నేను చెప్పేది. అదేవిధంగా నేను మాట్లాడేది రాలిపోయిన పువ్వు గురించి అంటాడు. నువ్వు రాలిపోయిన పువ్వు గురించి మాట్లాడుతున్నావు కాదంటలే. ఆ వీడియో చూసేవాళ్ళు, నీ ప్రెస్ మీట్ చూసేవాళ్ళు అందరూ ఏమనుకుంటారు అంటే, ఎమ్మెల్యే అయిండు కానీ ఎమ్మెల్యేకి అవగాహన లేదు, కొద్దిగా సబ్జెక్ట్ నేర్చుకోవాలి, సబ్జెక్ట్ లేకుండా ఏదో 5-6 పేపర్లు పట్టుకొచ్చి ముందు పెట్టుకొని మాట్లాడుతున్నా చెప్పి అందరూ అనుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారో అదే చెప్తున్నా, కానీ నేనంటుంది చెప్తలే నీకు. నేను మీద రూమర్స్ వెళ్తున్నాయి, నేను చెప్పేది కూడా రూమర్స్ లాగానే తీసుకో అంటున్నా. అదేదో నా నోట్ల నుంచి వచ్చిన మాట కాదు, అది ప్రజలు అంటున్న మాటనే. నీకు తెలియదేమో అని చెప్పేసి నేను తెలిసే విధంగా నీకు పరిచయం చేస్తున్నాను. ఒకటి గుర్తుపెట్టుకో అనిరుద్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏదైనా రాని, సినిమాల ప్రజలకి ఏదో ఒక మెసేజ్ ఉంటుంది సినిమా మొత్తంలో. అది పవన్ కళ్యాణ్ గారి కెపాసిటీ, అది పవన్ కళ్యాణ్ గారి మానవత్వం అది. కానీ ఈ సినిమాలు తీసి కూడా ప్రజలకి ఎంతమందికి సాయం చేస్తుండో కూడా అవి కూడా మాట్లాడితే బాగుండని నాకు అనిపించింది. నువ్వు ఇప్పటి వరకు జడ్చర్లను కానీ మరి మిగతా దగ్గర కానీ ఎక్కడ ఏ పేదవాళ్ళని ఆదుకున్నావు కూడా ఒకసారి చెప్తే బాగుండు. లిక్కర్ గురించి మాట్లాడుతున్నావు తప్ప ఆ సినిమాలో ఏ మెసేజ్ ఉందనేది చెప్పలేకపోతున్నావు. అంటే కేవలం లిక్కర్కే పరిమితమైనవు. సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు మీదనే ఉండే రూమర్సు, వాళ్ళ మీద రూమర్స్ ఉన్నాయి. అందరంటే నేను అంటున్నా, అవును, రాజకీయ నాయకుల మీద కూడా ఉన్నాయి రూమర్సు. వాళ్ళ మీదకెళ్ళే కదా వీళ్ళ మీదకి వచ్చినాయి. వాళ్ళని పక్కకు పెట్టి మేము గ్లాస్ పట్టుకుంటే ఇట్లా అట్లా అంటే వాళ్ళు గ్లాస్ పట్టుకొని ఊమని చెప్పినారు నీకు. సినిమాని సినిమాలాగా చూడని చెప్తారు వాళ్ళు. సినిమా చూసి అట్లా అవుతారు, వీళ్ళు ఇట్లా అవుతారు అంటే ఎవరికి ఆడట్లా. ఇంతవరకు కూడా అయినా చూడలే నేను, నువ్వు చెప్తూనే చూస్తున్నా. కంటే మరి ఎవరైతారో కూడా ప్రజలకి అర్థమవుతుంది. స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ కూడా పోతలేను నేను అంటే, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు నీకు ఆపిర్రా నీకు పేరెంట్స్ మీటింగ్ పోకని చెప్పి? ఎవరు ఆపిర్రు నిన్ను? పోతలేమంటే నీకు ఆడ ఏమైందో, నీ ప్రాబ్లం నీకున్నట్టుంది, వాళ్ళకేం సంబంధం అని. సంబంధం లేని విషయాలు మాట్లాడకు, సబ్జెక్ట్ నేర్చుకో, క్లియర్ కట్గా సబ్జెక్ట్ పైన మాట్లాడడానికి రా. కానీ మీరు కాంగ్రెస్ పార్టీ నుండి ఏమైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా హామీలు ఏమైతే ఇచ్చిర్రో ఆ హామీలని ముఖ్యమంత్రి ఎంబడి పడి ఆ హామీలని ఒక్కొక్కటి ఎంబడే తెలంగాణ రాష్ట్ర పేద ప్రజలందరికీ కూడా అందే విధంగా నువ్వు పనిచేయాలని చెప్పి కూడా నిన్ను జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాను. నువ్వు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటారా అనేది వాళ్ళని పట్టుకున్నప్పుడు, అప్పుడు టెస్టులు చేసినప్పుడు ఉన్నటువంటి అధికారులు డిసైడ్ చేస్తారు. ఎల్లిగాడు మల్లిగాడు టెస్టులు చేసుకో అంటే వాళ్ళకేం అవసరం టెస్ట్ చేసుకోవడానికి? సినీ ఇండస్ట్రీ వాళ్ళు చాలా బిజీగా ఉంటారు, వాళ్ళకి పని పాట ఏముండదా? ఎల్లిగాడు మల్లిగాడు చెప్తే దేనికి చేసుకుంటారు? వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ సమయం వచ్చినప్పుడు, వాళ్ళ సందర్భం వచ్చినప్పుడు చేసుకుంటారు వాళ్ళు.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొన్న రిలీజ్ అయింది. ఆ సినిమాలో భారత్ మాతకి జయాను జయాను అని చెప్పేసి షూట్ చేస్తుంటాడు. మన భారతదేశంలో పుట్టి మన తెలుగు నేల మీద వండుకుంటా భారత్ మాతకి జయ అని నువ్వు ఎన్నిసార్లు అన్నావో ఒక్కసారి చెప్పు. జై శ్రీరామ్ అనడానికి చేత కాదు మనకి, భారత్ మాతకి జయ అనడానికి చేత కాదు, జైన్ అనడానికి చేత కాదు మనకి. కానీ అవగాహన లేని మాటలు మాత్రం చాలా మాట్లాడతామని చెప్పి కూడా ఈ వీడియో చూసే ప్రజలందరూ అనుకుంటున్నారు. మీ జడ్చర్ల నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద దృష్టి పెడితే బాగుంటుంది. ఆ జడ్చర్ల నియోజకవర్గం ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలా ఎన్ని ఊర్లు ఉన్నాయో కూడా ఇప్పటివరకు మనకు తెలియదు. అవునా? ఆ ఊర్లలో డ్రైనేజీలు లేవు, కరెంటు స్తంభాలు లేవు, స్ట్రీట్ లైట్స్ లేవు, సీసీ రోడ్లు లేవు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకి మీరు ఇచ్చిన హామీ పథకాలు ఏమవుతున్నాయో అవి ఒక్కరికి కూడా రాలేదు ఇప్పటి వరకు. తులం బంగారం ఇస్తా అంటిరి, ఇందిరమ్మ ఇల్లు అంటిరి, ఇందిరమ్మ రాజ్యం అంటిరి, ప్రజాపాలన అంటిరి. ఖమ్మంలోనేమో పేద ప్రజల ఇల్లులు కూల్చివేసి వాళ్ళని రోడ్లపైన వేసారు. అప్పుడు ఏడిపోయింది నీ నోరు? అప్పుడు ఎందుకు మాట్లాడలేవని అడుగుతున్నా. ఎలక్ట్రిసిటీడా పైసా పేక్ తమాషా దేక్, ఈ రోజులలో పైసలు ఇచ్చినందే పని అవుతుంది అంటాడు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీదే, మరి పార్టీ మీ ప్రభుత్వమే కదా. పైసలు ఇస్తే పని అవుతుందంటే మీ ప్రభుత్వంలో ఈ కరప్సీ లేకుండా తీసే ఫస్ట్. నీ ప్రభుత్వం గురించి నువ్వే కదా చెప్పుకుంటావు ఈరోజు పైసలు ఇస్తేనే పనులు అవుతున్నాయి అని. వీటిపైన దృష్టి పెట్టి ఇవి లేకుండా చూడని చెప్తున్నాను నేను నీకు. మొదటిసారిగా శాసనసభ ఎమ్మెల్యే అయినప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నటువంటి క్వాలిటీలు 1% కూడా నీ దగ్గర లేవు. పవన్ కళ్యాణ్ గారి పేరు తీసుకొని మనం పబ్లిసిటీ అయిదామంటే అది నీ దురదృష్టం. మంచి పనులు చేసిన మంచి పనులు చెప్పుకొని హైలైట్గా టైం వేస్ట్ ప్రెస్ మీట్లు బంద్ చేసుకో అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, జడ్చర్ల నియోజకవర్గంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద దృష్టి పెట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇబ్బంది కాకుండా రోజు ఆ కాన్స్టిట్యున్సీలో, ఆ ఊర్లో, ఆ డిస్టిక్లో ప్రతిరోజు పొద్దున సాయంత్రం తిరిగి ఆ సమస్యల పైన ప్రజలందరికీ కూడా నువ్వు అండగా ఉండాలని చెప్పి కూడా నేను జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాను. జై హింద్.